దాని పేరు వింటే నాకు నచ్చదు. అలాగనే ఇజ్రాయేల్ ప్రజలకి మన్నా కురుస్తుంటే మాంసాల మీద పడిపోయిందండి. దేవుడు పిట్టలు తీసుకొచ్చాడండి, హౌజ్ పిట్టలు తీసుకొచ్చి వారికి భోజనాలు వండించాడండి, వారికి భోజనాలు పెట్టాడండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుడు మన అవసరతలు తీర్చేవాడై ఉన్నాడు. మీకు ఇష్టం లేదనుకోండి, దాన్నే పెడతా కూర్చోడు, ఆయన వెరైటీ పంపిస్తాడు. అయితే మీకు అలవాటు అయిపోయి మీకు ఉప్మా తినడమే అలవాటు అయిపోతే ఉప్మా వదిలేస్తాడు. ఆయన అడగమంటాడు. అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా ఆయన అత్యధికంగా చేస్తారని మాట ఇచ్చాడు. అడగని వారికి ఆయన చేయడండి, అడుగు వారికి ఆయన అద్భుతాలు చేస్తాడు. అడగడం మాత్రం కాదు, విశ్వాసంతో వచ్చింది అని నమ్మి ప్రార్థన చేసే వారికి దేవుడు అద్భుతం చేస్తాడు. ఇజ్రాయేల్ ప్రజల్ని అక్కడికి కానాను దేశం నడిపించడానికి దేవుడు ఎర్ర సముద్రం మధ్యలోకి నడిపించాడండి. ఆలోచన చూడండి, ఎర్ర సముద్రం మధ్యలోకి నడిపించాడు. వెనక ఫరో రాజు, ఎర్ర సముద్రం ఎదురుంది. అయితే దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలు చేసి వాటి మధ్యలో నడిపించాడు. ఒకవేళ ఈరోజు సమస్యలు కూడా వెళ్తున్నావేమో, చాలా ఇబ్బందులు కూడా వెళ్తున్నావేమో, మీ వివాహం విషయం గురించి ఆలోచిస్తే ఇంక ఈ పెళ్లి నిలబడదు, ఈ వివాహంలో నేను నిలబడలేను, ఇంత మట్టుకు చాలు, ఈ పోరాటాలు చాలు, ఈ దారిద్ర్యము చాలు, ఈయన్ని చేసే బదులు వేరే వాళ్ళని చేసుకుంటే బాగును, ఈ అమ్మాయిని చేసుకునే బదులు వేరే వాళ్ళని చేసుకుంటే బాగును, ఈ పిల్లల్లా పుట్టారు చూడండి, వీళ్ళు కాకుండా ఆ పక్కింటి పిల్లలు పుట్టింటే బాగుని అనుకుంటున్నావేమో. దేవుడు సమస్య మధ్యలో దేవుడు ద్వారములు తెరవబోతున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలండి, ఇటు చూస్తే మార్గం లేదు, ఇటు చూస్తే మార్గం లేదు. ఎందుకంటే ఫరో రాజు చంపేస్తాడు, వెనక్కి వెళ్ళినా చంపేస్తాడు, ఎడం వైపు వెళ్ళినా చంపేస్తాడు, కుడి వైపు వెళ్ళినా చంపేస్తాడు. ముందు వెళ్ళాలంటే ప్రాబ్లం ఉంది. ఏంటి? ఎర్ర సముద్రం. కొన్నిసార్లు అలాంటి ప్రాంతంలో దేవుడు మనం విడిచిపెట్టిన తర్వాత మనకి సొంత ప్రయత్నాలు చేస్తాం. అన్ని ప్రయత్నాలు అయిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వస్తాం. అందుకే నేను మీకు ఇచ్చే మంచి సలహా ఏం తెలుసా? అన్ని ప్రయత్నాలకు ముందే దేవుని దగ్గర నువ్వు ప్రయత్నించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి దగ్గర వీరి దగ్గర మీరు వెళ్తే పని అవ్వదండి, మీరు దేవుని దగ్గరికి వస్తే పని అవుతుంది. ఎస్తేర్ అమ్మ గారికి యాక్సిడెంట్ అప్పుడు శామ్యూల్ రాజు గారు లాగానే శామ్యూల్ రాజు గారు వెంటనే ప్రాణం విడిచిపెట్టారని విన్నాను నేను. ఆ తర్వాత నేను అనుకున్నాను, అక్కడ ఉండే వాళ్ళు చెప్పారు, అయ్యా ఎస్తేర్ అమ్మ గారు బ్రతకడానికి ఇంకా అస్సలు అవకాశమే లేదండి అన్నారు. మల్టీ ఫ్రాక్చర్, ఇంకా అసలు వారి ప్రాణముని ఉండదు అని. వారి బిడ్డలు ఏడుస్తూ ఉన్నారంట. అమ్మ నాన్న వెళ్ళిపోయారు, ఇప్పుడు అమ్మ ఏమవుతుందో తెలియదు. నాన్నగారు చనిపోయారు, సమేల్ గారు చనిపోయారని సిస్టర్ గారికి ఎవరు చెప్పలేదండి. సిస్టర్ గారు తెలియకుండా సమాధి చేశారు. ఇది చాలా కష్టమైన విషయం. వీళ్ళందరూ అనుకున్నారంట, అక్కడ నెల్లూరులో ఉండే వాళ్ళు అన్నారు, అయ్యా సమేల్ గారు చనిపోయారు, నెక్స్ట్ ఎస్తేర్ అమ్మ గారు కూడా చనిపోతారండి. ఎప్పుడో అని ఉంది, విజయవాడకి తీసుకెళ్ళిపోతున్నారు, ఎప్పుడో ఉందండి, ప్రాణం ఆఖరి నిమిషంలో ఉందని చెప్పారండి. నేను అనుకున్నాను, ఏంటో ఇది పరిస్థితి, ఏంటి ఇది అని చాలా బాధపడాను. వారి గురించి విన్నప్పుడు ఆ కష్టాలు, వారిని చిన్నప్పుడు నేను చాలా సంవత్సరాలు చూస్తున్నానండి. వాళ్ళని 18 సంవత్సరాలు నేను చూస్తున్నాను. వారి పిల్లలు కారణ్య యూనివర్సిటీలో చదివేసి చక్కగా వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో సిస్టర్ నేను ఎలాగ చూడగలను? నేను వెళ్ళలేనండి. నేను ఇంత దూరం వచ్చేసి వెనక్కి వెళ్ళిపోయాను. నేను చూడలేను ప్రభువా, సిస్టర్ గారు నా పరిస్థితులు నేను చూడలేను, అసలు నా ముఖం కూడా నేను చూపించుకోలేను ప్రభు. ఏంటి ప్రభు ఇలాగైంది? చనిపోతారు అన్నారు. కానీ ఆ తర్వాత కర్ర పెట్టుకొని నడిచారు. ఆ తర్వాత మెల్లమెల్లగా నడిచారు. వీపు ఏమో అయిపోయిందన్నారు, వీపు స్పైనల్ కార్డ్ పనిచేయదన్నారు, ఇంకా అయిపోయిందన్నారు, చాప్టర్ క్లోజ్ అన్నారు. ఈరోజు వారికి వారే లేచి పని చేసుకోగలిగిన కృప దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. శామ్యూల్ రాజు గారు దేవుని దగ్గర వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఎస్తేర్ అమ్మ గారు దేవుడు వారి చేతిలో కర్రీ చేశాడండి. మిమ్మల్ని కొట్టడానికి కాదండి, మీ ముందున్న ఎర్ర సముద్రాల్ని 2 పాయలు చేయడానికి. హల్లెలూయా. మీకు ఎవరైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఒక్క నిమిషం ఎస్తేర్ అమ్మ గారిని తలుచుకోండి. ఎస్తేర్ అమ్మ గారికి అద్భుతం చేసామంటే నాకు కూడా అద్భుతం చేయండి అని ప్రార్థన చేయండి. ఇంటి వాగ్దానం అండి. బైబిల్ గ్రంథంలో 8,000 వాగ్దానాల పైన ఉన్నాయండి. 8,000 వాగ్దానాలు. మనం డిసెంబర్ 31 ఒక వాగ్దానం పట్టుకొని ఒక సంవత్సరం అంతా మీరు బ్రతికేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో 8,000 వాగ్దానాలు ఉన్నాయంట. ప్రతి వాగ్దానం వెనక ఒక కష్టం ఉంటుందండి. ఒక